తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ పై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్ పై అధికారులకు పలు సూచనలు కూడా జారీ చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్ లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పేరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీగా 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఈ 3 రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లో పొందుపరచాలని చెప్పారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, బీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, పోర్ట్ కనెక్టివిటీ ముఖ్యమైనవి చెప్పారు. సంక్షేమం, టెంపుల్, టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్లో స్పష్టత ఉండాలని సూచించారు. తెలంగాణ పాలసీ భవిష్యత్తు ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదు అని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్టులతో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులను ఆదేశించడం జరిగింది. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.